హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అయితే అందరూ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, నాకు 20K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వాళ్ళందరూ. చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు నన్ను చాలా ఆదరించారు, చాలా అభిమానించారు. నేను చేసిన ప్రతి వీడియోకి లైక్స్, కామెంట్స్ అన్నీ బాగా పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేశారు. దానికి నేను చాలా అయితే రుణపడి ఉంటాను. ఇంకా ఈ వీడియో దేనికి అని అనుకుంటే మీకు కృతజ్ఞత చెప్పడానికి కోసమే అయితే చేస్తున్నాను. ఫస్ట్లో అన్నారు అందరూ, నీకెందుకు వీడియోస్, ఛానల్స్ ఎవరో చూస్తారు అసలు అని అన్నారు. ఫస్ట్ బాధ అనిపించినా మన ప్రయత్నం మనం చేయాలి కదా, తర్వాత కదా వాళ్ళు అన్న మాటలు పట్టించుకోవాలని అనుకున్నాను. అయితే చేశాను. ఫస్ట్ టైం అయితే అసలు సబ్స్క్రైబర్సే వచ్చేవారు కాదు, లైక్స్ వచ్చేవి కాదు. నేను అనుకున్నాను ఇంకెందుకు వద్దేమో, మనకి ఇది సరిపడదేమో అని అనుకున్నాను. అదొకటి నాకు కొంచెం ఫస్ట్లో వీడియో అప్లోడ్ ఎలా చేయాలో కూడా నాకు తెలిసేది కాదండి. ఎడిటింగ్ రాదు, వీడియో అప్లోడ్ ఎలా చేయాలో కూడా తెలిసేది కాదు. కాకపోతే మా పిల్లలకు కొంచెం నాకు సపోర్ట్ చేసి ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పడంలో నేర్చుకున్నాను. అంటే చదువు రాకపోతే ఏంటంటే చదువుకి జ్ఞానానికి సంబంధం ఏముంది అందుకని చాలా అన్నారు. చదువు కూడా లేదు, ఎలా అప్లోడ్ చేస్తావు, ఎలా ఇవన్నీ చూసుకుంటావు అని. ఎలా అయితే నేర్చుకున్నాను కదండి, పుట్టగానే ఎవరికి వచ్చాయి కదా, అన్నీ నిదానంగా నేర్చుకుంటాం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా వాళ్ళైతే నేనైతే పట్టించుకోలేదు. నా వరకు నేను అలా ముందుకు వెళ్తూ ఉండగా ఇప్పుడైతే చాలా సంతోషం అనిపించింది. నిన్న చూసుకునేసరికి 20K అయింది. చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకే హ్యాపీనెస్ మీతో పంచుకోవాలనుకున్నాను. నిన్నైతే టైం కుదరలేదు, అందుకనే వీడియో అయితే చేయలేదు. ఇప్పుడైతే చేశానమాట. సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా, పేరున థ్యాంక్ యూ. నన్ను ఎంత సపోర్ట్ చేసినందుకు, ఇంకా నన్ను సపోర్ట్ చేసి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు రీల్స్ చేస్తున్నాను, మీరు కామెంట్స్ చేయండి. ఎలా ఉంది, బాగుందా, లేకపోతే ఏమన్నా చిన్న పొరపాట్లు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా రాంగ్గా చేస్తున్నానా, ఇలాంటివన్నీ మీరు నాకు చెప్పారనుకోండి, నేను మళ్ళీ వాటిని రిపీట్ కాకుండా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అందుకని కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలామంది నన్ను అడిగారు, మీది ఏ ఊరండి, ఒక్కొక్కసారి మంగళగిరి చూపిస్తున్నారు, ఒక్కొక్కసారి విజయవాడ చూపిస్తారు, ఒక్కొక్కసారి నెల్లూరు చూపిస్తారు అని. ఫైనల్ మా ఊరైతే మా అత్తగారి నిడదవోలు అండి. నేను నిడదవోలులోనే ఉంటాము. మా అమ్మగారిది మంగళగిరి, అప్పుడప్పుడు వెళ్తుంటాం కాబట్టి అక్కడ నేను చూపిస్తూ ఉంటాను. ఇంకా విజయవాడ అంటారా, ఎప్పుడైనా మంగళగిరి వెళ్ళినప్పుడు అందరితో పాటు కలిసి వెళ్తూ ఉంటాం, అందుకని అలా చూపిస్తూ ఉంటాను వీడియోస్లోని. ఫైనల్ అయితే మేము ఉండేది నిడదవోలే. మా ఇంటికి కొడసత్తమ్మ గుడి చాలా దగ్గర అనమాట. మీలో ఎంతమంది కొడసత్తమ్మ గుడికి వచ్చారు, రాని వాళ్ళు ఎంతమంది? రాని వాళ్ళైతే ఒక్కసారి రండి, చాలా సత్యంగా తల్లి. ఒక్కసారి నమ్మి వచ్చారంటే మళ్ళీ వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి జనాలు. చాలా బాగుంటుంది. శుక్రవారం, మంగళవారం, లక్షవారం చాలా బాగుంటుంది. ఆదివారం అయితే ఇంకా బాగుంటుంది. అమ్మవారికి మొక్కులు అవి తీర్చుకుంటూ ఉంటారు. అందుకని ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఆ గుడికి చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుంది. సో ఇంకా ఏం చెప్పాలనుకున్నా నాకు మాటలు అయితే రావట్లేదు. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చారు. నన్ను ఎంత సపోర్ట్ చేశారు, ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారు అని నమ్ముతున్నానండి. సో నా ఛానల్ నిజంగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ రీల్ మీద, ఈ వీడియో మీద మీ ఉద్దేశం ఏంటనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.